RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలోని సైదులు బాబా దర్గా ఉర్సుకు సిద్ధమైంది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఉర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దర్గాకు చేరుకోవాలంటే నేరేడుచర్ల పట్టణం నుంచి 19 కిలోమీటర్లు ప్రయాణించాలి. దామర్లచర్ల నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. ఆ ప్రాంతానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ దర్గా. ఈ దర్గాకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. ప్రతి శుక్రవారం భక్తులు వేలాదిగా తరలి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ప్రతి సంక్రాంతి తర్వాత జరిగే ఉత్సవాలకు భక్తులు లక్షల్లో వచ్చి కందూరు చేసే భక్తులు కోరిన కోరికలు తీరితే దర్గా వద్ద కందూరు నిర్వహిస్తారు. దీనికోసం భక్తులు బంధుమిత్రులతో కలిసి దర్గాకు వస్తారు. సఫాయి బావి నీటితో వంటకాలు చేసుకుని అక్కడే భోజనం చేస్తారు. దీనినే ఫాతేహిగా అంటారు. నా పేరు షేక్ మహమూద్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ బోర్డు నుంచి వచ్చాము. ఇక్కడికి మేము మా తెలంగాణ స్టేట్ బోర్డు సిఓ గారి ఆదేశాల మేరకు వచ్చినాము. ఇక్కడ ఉరుసు ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ మాకు ఈ గవర్నమెంట్ నుంచి ప్రతి డిపార్ట్మెంటు, ఆర్టీసీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎస్డబ్ల్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ కన్సల్ట్ పనులందరూ మాకు సహకరించి అన్ని పనులు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తుల కోసము పార్కింగ్ సౌకర్యము, లైటింగ్ సౌకర్యము, పార్కింగ్ ప్లేస్లో లైటింగు, డ్రింకింగ్ వాటరు, అన్ని వసతులు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఎలాంటి లేకుండా లేకుండా గుర్తూరు వాళ్ళు నిర్వహిస్తున్నాం. పాలకేడు మండలం జాన్పాడ్ దర్గా, సయ్యద్ మొయినుద్దీన్ జాన్పాడ్ దర్గా. నా పేరు బాణవతి వెంకటి. ఈ దర్గా దగ్గర ఉమ్మడి రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కొన్ని వేలు లక్షలలో వస్తారు జనం. ఈ సంవత్సరం కూడా పని లేదు కాబట్టి జనం పబ్లిక్ బాగా వస్తారు. కుర్సు మంచిగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మంచిగా చేయగలుగుతున్నాం. రేపు జనం అయితే ఫుల్గా వస్తారు. తర్వాత నుంచి గన్న వస్తుంది. సాయంత్రం గుళ్ళు ఎక్కిస్తారు. సాయంత్రం గుళ్ళు ఎక్కించిన తర్వాత ఫస్ట్ కల్పెట్టాడ పోతుంది. తర్వాత జాన్పాడు జరుగుతుండ పోతుంది. పోయి వచ్చే లోపల 9ంటికి బయలుదేరి నుంచి రిటర్న్ వచ్చాక 2 గంటలు అవుతుంది. రేపు మినిస్టర్ గారు కూడా వస్తుంది. ఇక్కడ ఇది అందరికీ సహాయ సహకారాలతో మంచిగా చేస్తున్నాం. అందరూ భక్తులు వేల లక్షల మంది వస్తారు. ప్రతి శుక్రవారం వస్తారు. కానీ ఆటలు రావు. భక్తులు మొక్కుబడి ఉన్నోళ్ళు 6,000 కోట్లు దిగుతాయి. రేపు ఒక 100 యాటలు దిగుతాయి. ప్రతి శుక్రవారం అయితే 200 యాటలు దిగుతాయి. కానీ రేపు ఈ పబ్లిక్లో యాటలు ఎక్కువ రావు, కోళ్ళు ఎక్కువ వస్తుంది. జనానికి నీళ్ళు మంచిగా చేస్తుంది. నా పేరు సయ్యద్ జానీ బాబా జాన్పాడ్ షహీద్ దర్గా సాదీన్ ముజావర్ని. మా తాత ముత్తాతల కాంచి వంశ పరంపరంగా వస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా 25, 26, 27 తేదీలో నిర్ణయించబడింది. ఈ ఉరుసు ఉత్సవాలు అనేది ఒక్కోడు ఆధ్వర్యంలో మరియు ముజావర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది ఒక్కోడు ఆధ్వర్యం నుండి ఈ నెల 25, 26, 27 తేదీలో ఫస్ట్ 25వ తారీఖు ఉసూలే షరీఫ్ ఉంటుంది, బాబా గారి అలంకరణ ఉంటుంది. 26వ తారీఖు గంధం మహోత్సవం ఉంటుంది. గంధం మహోత్సవం సంతర్సాన నుంచి మరియు పూజారి నుంచి ఊరేగింపుగా బయలుదేరి జాన్పాడ్ దర్గా, జాన్పాడ్ అనే గ్రామంలో ఊరేగింపుగా తిరిగి వచ్చి జుమ్మా నమాజ్ తర్వాత దర్గా మీద ఎక్కించబడుతుంది.
తెలంగాణనే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. జాన్ పాక్ షహీద్ బాబా గారి గంధాన్ని ముట్టుకుంటే వాళ్ళ యొక్క కోరికలనేది వాళ్ళ బాధలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. హిందూ, ముస్లిం అనేది లేకుండా, తేడా విభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ జాన్ పాక్ షహీద్ బాబా గారి దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ సంవత్సరం 25, 26, 27 తేదీలు నిర్ణయించినట్టు. నా పేరు సయ్యద్ జానీ బాబా, జాన్ పాక్ షహీద్ దర్గా ముజావర్. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందిన జాన్ పాక్ దర్గా ఉత్సవం ఈరోజు నుండి 3 రోజుల పాటు ప్రారంభమైనాయి. ఇవాళ 25వ తేదీ. ఈ రోజు నుంచి రేపు గంధోత్సవం. ఉదయం 9 గంటలకు స్వామివారి సందల్ఖానా గంధం సత్రం వద్ద రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గంధోత్సవ ఊరేగింపును ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం జాన్పహాడు గ్రామానికి కల్మెడితండా మీదుగా మరియు చెరువుతండాకు చేరి ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సుమారు దర్గాలో స్వామివారి దగ్గరికి గంధోత్సవం ఊరేగింపు చేరుతుంది. తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాంతానికి అనేక దశాబ్దాలుగా ప్రజలు వస్తున్నారు. జానపాడు దర్గా అంటే జనం దేవుడు. జానపాడు సైదులు పేదవాడికి ఇలవేల్పుగా కొంగు బంగారమై ఉన్నటువంటి జానపాడు సైదన్న ఉరుసు చాలా ప్రసిద్ధి చెందింది. కుల మత ప్రసిద్ధి లేకుండా అందరూ కూడా ఇక్కడికి ఈ స్వామివారి గంధోత్సవానికి, ఉరుసు ఉత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ యాత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్యాలగూడ డిపో వారు దామర్చల మీదుగా, నేడిజల మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత ప్రయాణ బస్సు ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోంచైనా మిర్యాలగూడ నుంచి దామర్చల మీదుగా లేదా నియాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో, స్పెషల్ బస్సుల్లో సైతం ఉచిత బస్సు పాసు సౌకర్యం ఉంది. దాన్ని అందరూ వినియోగించుకొని భక్తులంతా ప్రశాంతంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలా. ఇక్కడ వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానిక పోలీసు యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. గ్రామంలోని స్థానిక రైతులంతా సహకరించి సుమారు 50 ఎకరాలు ఇచ్చి పార్కింగ్కు వాళ్ళు సహకరిస్తున్నారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం దక్కన్ సిమెంట్ వాళ్ళు తాగునీటి ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు, ఇతర మీడియా మిత్రులు అందరూ కూడా ఈ ఉరుసు ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకొని భక్తులందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. కాబట్టి ప్రశాంతంగా బాబావారి ఉరుసు ఉత్సవాన్ని పెద్ద సంఖ్యలో దాదాపు 1,00,000కు పైగా, 1,00,000 పైగా ఈసారి ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అలాగే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ సరైన అభివృద్ధి పథకాలు లేవు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు సుమారు ₹1 కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేశారు. ఇప్పుడు స్థానికులైన మేమందరం కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి యాత్రికులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరబోతున్నాం. వారు కూడా ఒక స్పష్టమైన హామీ ప్రజల సమక్షంలో, భక్తుల సమక్షంలో ఇవ్వబోతున్నారు. కాబట్టి భక్తులంతా ఈ యొక్క ఉరుసు ఉత్సవానికి ఇచ్చేసి సైదుల్ బాబా గారి ఆశీస్సులు తీసుకొని వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.